టీ టైం నుంచి గ్లాస్ పార్టీ వరకు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రస్థానం అదిరిపోయిందిగా. ఎవరి ఉదయ్? కాకినాడ పార్లమెంటు స్థానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంటు నుంచి ఉదయ్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. మరో మాట కూడా అన్నారు. అమిత్ షా, మోదీ తనను పార్లమెంటుకు పోటీ చేయమంటే కాకినాడ నుంచి ఉదయ్, పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు. దీంతో ఉదయ్ కు పవన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది జన సైనికులకు చెప్పకనే తెలుస్తుంది. అందుకే ఉదయ్ ఎవరు అన్న దానిపై గూగుల్లో కొందరు సర్చ్ చేస్తున్నారు కూడా. ఉదయ్ పూర్తి పేరు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బాలు అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కడియం. ఆయన 10వ తరగతి కడియంలోనే చదివారు. ఇంటర్ మాత్రం పుదుచ్చేరికి వెళ్లి చదువుకున్నారు. ఆ తరువాత టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. తరువాత దుబాయ్ లో కొంతకాలం వరకు పనిచేసి బాగానే సంపాదించారు. 4 డబ్బులు రావడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంపై విరక్తి చెందడంతో ఆయన 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని ఆయన భావించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఉదయ్ సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. 2016లో టీ టైం పేరుతో అవుట్లెట్ ను ఉదయ్ ప్రారంభించాడు. జనంలో టీకి ఉన్న ఇష్టాన్ని చూసి దానినే వ్యాపారంగా మలుచుకున్నాడు. మొదటి అవుట్లెట్ 2016లో రాజమండ్రిలోనే ప్రారంభించాడు. ఇక ఉదయ్ వెనుదిరిగి చూడలేదు. 2016లో 100 అవుట్లెట్ ను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఏడాదికి 2 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ సాధించారు. ఇక అంతటితో ఆగకుండా ఇండియా మొత్తం 3000కు పైగా అవుట్లెట్ ను ప్రారంభించి తన వ్యాపారాన్ని మరింత విస్తరించగలిగారు. నెలకు 35 కోట్ల రూపాయల ఆదాయం, ఏటా 400కు పైగా టర్నోవర్ తో వ్యాపారాన్ని అభివృద్ధి జరిగేలా చేయగలిగారు. టీ టైం ఉదయ్గా ఆయన ఇంటి పేరును కూడా మార్చుకున్నారు. సహజంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడంటారు. వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రచారం చేయకున్నా ఆ వాహనంతోనే పవన్ ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెబుతుంటారు. ఆయనకు తొలుత పిఠాపురం టికెట్ ఇవ్వాలని భావించినా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఉదయ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన కాకినాడ, మచిలీపట్నం 2 పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేయనుంది. 2 స్థానాలకు పవన్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.